హలో. నమస్కారం. అడ్వకేట్ విజయ్ గోపాల్. ఇవాళ తెలంగాణ ట్రాఫిక్ పోలీస్కి సంబంధించి ఒక కేసు ఏదైతే తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుందో సెప్టెంబర్ నెల నుండి, ఎక్కడైతే తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు పర్సనల్ సెల్ ఫోన్స్ వాడుతూ చలాన్లు వేస్తున్నారో, అలాగే ఒక లీగాలిటీ లేని ఒక ఎక్విప్మెంట్ వాడుతూ పబ్లిక్ మీద ఇల్లీగల్ చలాన్స్ ఇంపోజ్ చేస్తున్నారో, అది కాకుండా మళ్ళీ దారిలో ఎక్కడ పడితే అక్కడ బండ్లను ఆపేసి ఎవరైతే పోలీసు వాళ్ళు పబ్లిక్ని ఆపేసి 4 చలాన్లు ఉంటే మొత్తం కట్టేసిపో, తాళం చేతులు గుంజుకోవడము, లేకపోతే సగమన కట్టేసిపో లాంటివి ఏదైతే నడుస్తుందో అది తప్పు అని కోర్టు ఇవాళ ఒక తెలంగాణ ట్రాఫిక్ పోలీస్కి, తెలంగాణ ప్రభుత్వానికి ఒక నిర్దేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ నుండి తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ బండ్లను ఆపేసి పెండింగ్ చలాన్లు కట్టిపో అని తాళం చేతులు గుంజుకోవడము లేదా ఇలాంటి ఫోర్స్ఫుల్ స్టెప్స్ తీసుకునే అధికారం వాళ్ళకి లేదని చెప్పింది. ఇష్టం ఉన్న వాళ్ళు కడతారు, లేదంటే చట్టపరంగా కోర్టులో ఏ యాక్షన్ తీసుకోగలుగుతారో అలాంటి యాక్షన్ పెండింగ్ చలాన్లు ఉన్న వాళ్ళ మీద తీసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఐ హోప్ పోలీస్ వాళ్ళు ఫోటోలు తీయడం మీద కాన్సన్ట్రేషన్ బంద్ చేసి చట్టం ఏం చెప్తుందో అది ఫాలో చేస్తే బాగుంటుంది. అండ్ ఐ హోప్ పీపుల్ ఆల్సో, పబ్లిక్ కూడా మీరు వైలేట్ చేసి పైసలు కట్టి వెళ్ళిపోవచ్చు అని ఏదైతే ఒక ఆలోచన అలవాటు అయిపోయినరో మీరందరూ, ఒక ఆలోచనకు ఒక విధానానికి, అది తప్పు. అది మీరు డెఫినెట్గా ఇప్పటి నుండి లా వైలేట్ చేస్తే కోర్టుకి సంజాయిషీలు ఇచ్చి, కోర్టుకి కరెక్ట్ అనిపిస్తే మిమ్మల్ని వదిలేస్తారు, లేదు అనిపిస్తే మిమ్మల్ని జైలు వేస్తారు. సో దయచేసి ట్రాఫిక్ రూల్స్ లాస్ వైలేట్ కాకుండా ఫాలో చేయండి. అలాగే మిమ్మల్ని ఆపితే పైసలు కట్టు అని చెప్పేసి అది కట్టాల్సిన అవసరం లేదు. చట్టపరంగా ఏం చేయాలో అది చేయండి. థ్యాంక్ యూ సో మచ్.